రే జానకిరాముడు, అమ్మాయి సుందరి, రే శేఖర్, సువచ్చల. ఏమిటండి ఇంటికేదో పండగ వచ్చినట్టు అలా కేకలేస్తున్నారు? మన ఇంటికి పండగ రావటం కాదే, మన ఊరికే పండగ వచ్చింది. ఇతను రామరాజు మనిషిని చావగొట్టాడు. పేరు భీమరాజు. ఏమిటి, రామరాజు మనిషిని కొట్టాడా? నేను నమ్మను. మళ్ళీ వాడిని నీ ముందుకు తీసుకొచ్చి కొట్టాలంటావా నమ్మటానికి? ఏమిటి, ఎవరిని కొట్టారు? నిన్ను నన్ను ఎవ్వరూ కొట్టలేదు, కానీ నువ్వు ఆ ఫైల్ చూసు. నా పెద్ద కొడుకు. చూడు భీమరాజు, నువ్వు రామరాజుకు శత్రువు అంటే మా కుటుంబానికి మిత్రుడివి. నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా దర్జాగా వచ్చి నన్ను అడగొచ్చు. తా దూర కంతలేదు మెడకో డోలని మనకే లేక చేస్తుంటే దానాలు ధర్మాలు. అవునవును, అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేనేదో డబ్బు సాయం అడుగుతానని మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది మనిషి సాయం, మాట సాయం మాత్రమే. భీమరాజు, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో. నీకేం సాయం కావాలో చెప్పు. ఆ రామరాజు చేతుల్లో నలిగిపోయే రిక్షా వాళ్ళకి కొత్త రిక్షాలు కొనిపించి కొత్త దారి చూపెట్టాలనుకున్నాను. బ్యాంకులో అప్పడిగితే హామీ అడిగారు. నా దగ్గర ఏముందని హామీ ఇవ్వటానికి? నువ్వు అంత మంచి పని చేయాలనుకుంటే నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇల్లు నా సొంత ఇల్లు. దీన్ని బ్యాంకులో హామీగా ఉంచి నీకు ఎంత డబ్బు కావాలో ఇప్పిస్తాను. ఏమండి, మరి బుద్ధావతారాలాగా ఉండటం కాదు. ఆయన ఏమంటున్నాడు వింటున్నారా? ఏమంటున్నాడు? అయ్యో, ఉన్న ఇల్లు కాస్త ఈ ఊళ్ళో ఎవరికో హామీగా పెడతానంటున్నారు. వాళ్ళు కనుక ఆ డబ్బు తీర్చకపోతే మన ఏ చెట్ల కిందకో పోయి బతకాల్సిందే. అవునవును, అది కూడా కాస్త ఆలోచించాల్సిందే. చెట్ల కింద అంత సౌకర్యంగా ఉండదేమో నాన్న. మీకంత గతి పట్టించడండి భీమరాజు. ఏమండి, మనం ఏం తిన్నామో ఎవరూ చెప్పుకోరు. ఏం సాయం చేశామో అది 10 మంది చెప్పుకుంటారు. పాపం, మీరు అతనికి సాయం చేయండి. అవును తాతయ్య, అవును నాన్న. బాబు గారు, మీరు నాకు ఈ సాయం చేస్తే ఆ రిక్షా వాళ్ళ అప్పు తీర్చే వరకు వాళ్ళకి హామీగా నేను మీ ఇంట్లోనే ఉండి చేయగలిగిన పనులన్నీ చేస్తాను. కాకపోతే ఒక షరతు. ఏమిటది? చేయటానికి శక్తి ఉంది, బద్దకించే వాళ్ళకి మాత్రం ఏ పని చేయను. చేయటానికి శక్తి లేని వాళ్ళకి మాత్రం అన్ని పనులు చేస్తాను. భలేవాడవయ్యా, నీ మాట వింటుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నీతో ఊరికే పనులు చేయించుకోవడానికి మాకు మాత్రం మనసులో ఒప్పుతుందయ్యా. ఊరికినే చేయించుకోవడం ఎందుకు? 2 పూట్ల తిండి పెట్టండి, నాకు అంతే చాలు. ఇక మీరు త్వరగా బయలుదేరి బ్యాంక్ వచ్చి డబ్బు ఇప్పించండి. చూడు బాబు, వెళ్ళి తాతయ్య కండువా చేతికరా బట్రా. నీ పేరేమిటి? శేఖరా. చూడు, వెళ్ళి ఇంటికి వస్తాను బట్రా. నీ పేరేంటి? దీపం, జ్యోతి? జ్యోతి. నువ్వు వెళ్ళి అలా ఎదురురా. ఏమిటంత హడావిడి? ఎక్కడికి పెడుతున్నట్టు? ఏట్లోకి. ఏట్లో నీళ్లున్నాయో లేదో చూసుకున్నారా? ఉన్నాయో లేవో నువ్వు తర్వాత చూద్దువు కానీ ముందు ఆ ఫైల్ చూసుకో. పదండి. దర్శనం చేసుకుందారంట్రా. పూజారి గారు, మా వాళ్ళంతా కొత్త రిక్షాలు కొనుక్కుని దేవుడికి మొక్కోటానికి వచ్చారు. తలుపులు తెరవండి. ఇదిగో, రిక్షా వాళ్ళు కొత్త రిక్షాలతో వచ్చారని, పాకి వాళ్ళు కొత్త చీపులతో వచ్చారని గుడి తలుపులు తెరవమంటే తెరవరయ్యా. ఆ టైం అవ్వాలి, అప్పుడు తెరుస్తాను. దేవుడు దర్శనం చేసుకోవడానికి టైం ఏంటండి? అమ్మమ్మ, టైం ఏమిటా? ఊళ్ళో అందరి పాలిట దేవుడైనా రామరాజు గారు రావాలి, తలుపులు తీయాలి. ఆయన రాకపోతే తలుపులు తీరా? తీయను, తాళాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఏం చేస్తావయ్యా? తలుపులు బద్దలు కొట్టి మరీ దేవుడు దర్శనం చేసుకుంటాం. తప్పక. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటాయా పంతులు, ఊళ్ళో ఎవరైనా పూజలు చేసుకుంటారు కానీ యుద్ధాలు చేసుకుంటారా? మరేం లేదండి, తమ రాందే తలుపులు తీయను అన్నానండి. వీళ్ళంతా దౌర్జన్యంగా. అది తప్పుడు మాట కదా, అలా అనొచ్చా? వాళ్ళు శుభవాని సైకిల్ రిక్షాలు కొనుక్కుని దైవ దర్శనం చేసుకుంటాము అంటే అంత మాట అంటావా? ఇదిగో, ఏది ఏమైనప్పటికీ కూడా ముందు కష్టజీవులు, ఆ తర్వాత మా బోటిగాళ్ళు దర్శనం చేయించు. వెళ్ళండి 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 వెళ్ళండి. నా యాల్ది లేట్ ఫిరాయించడంలో నీకు నువ్వే సాటి. రాజకీయాల్లోకి వెళ్తే మంచి పొజిషన్లోకి వచ్చేసేవాడివే. చూడు, నీ మంచి మాటలు నమ్మేసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాననుకో. నీ రాజ్యాన్ని పూర్తిగా సర్దుబాటు చేశాకే నేను ఇక్కడి నుంచి కదిలేదు. నక్కలాగా మీరు ఎన్ని లెక్కలేసినా వీడు నమ్మలేదండి. గట్టి పని వినండి. వాడెంత గట్టివాడో నువ్వేం విడమని చెప్పనక్కర్లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.